మన ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటే ఎందుకు నా ప్రాణాల్నే లాక్కెళ్తున్నట్టు బాధగా అనిపించింది. తన మంచితనం నన్నింతలా ఇష్టపడేలా చేసిందా? తను నా కుటుంబం కోసం చేస్తున్న త్యాగాలకు నా మనసు చెల్లిస్తోందా? ఒక ఎంప్లాయీగా నా దగ్గరకు వచ్చిన రాధా తర్వాత తెలియకుండానే ఇంట్లో మనిషి అయింది. అందుకోసమే నాకిలా అనిపిస్తోందా? గాయత్రి ఇంటికి రాకముందు తనలో గాయత్రిని చూసుకున్నాను. కానీ గాయత్రి నా కన్న కూతురు. నా కళ్ళ ముందున్న తర్వాత కూడా రాధ ఎందుకు దూరం అవుతుంది అంటే కన్న కూతురే దూరం అవుతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. గాయత్రి నా పక్కనే ఉంది కదా, మరి రాధ మీద ఎందుకంత ప్రేమ ఇష్టం పెరుగుతున్నాయి? ఏం ఆలోచిస్తున్నావు దేవకి? రాధ గురించేనా? రాధ మన ఇంట్లోనే ఉందిగా, ఇంకెందుకు ఈ ఆలోచన? నా ఆలోచన అది కాదండి. రాధ మన ఇంటి నుంచి వెళ్ళిపోతాను అనగానే నా మనసు ఎందుకు తల్లడిల్లిందో నాకు అర్థం కావట్లేదండి. ఏదో ఏదో నా సొంతమైన వాళ్ళు నా నుంచి దూరం అవుతున్నారన్న ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకు ఇలా జరుగుతోందో నాకేం అర్థం కావట్లేదండి. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది దేవకి? రాధ మన గాయత్రి కన్నా ముందు మన ఇంటికి వచ్చింది. దాంతో నువ్వు రాధలో గాయత్రిని చూసుకున్నావు. గాయత్రి వచ్చాక రాధ మీద పెంచుకున్న ప్రేమని తగ్గించుకోలేకపోతున్నావు, అంతే. అది కాదండి, కన్న కూతురు ప్రమాదంలో ఉంటే నా అడుగులు అటు పడకుండా గాయత్రిని దాటుకుని రాధని కాపాడడానికి వెళ్ళింది. ఆ క్షణంలో నా మనసు, నా శరీరం రాధనే కాపాడుకోమని చెప్పాయి. అది తప్పు కదండి. ఎవరైనా రక్త సంబంధాన్నే కాపాడుకుంటారు. కానీ మరి నేనెందుకిలా చేయలేకపోయానండి? పాప అత్తయ్య గారు అందుకేగా అంత సీరియస్ అయ్యారు. దేవకి, అమ్మ గురించి తెలిసిందే కదా, వదిలేయ్. లేదండి, ఈ విషయంలో అత్తయ్య గారు తొందరపడలేదు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పారు. నేనే ఎందుకు అలా చేశానో నాకేం అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది దేవకి? ఒక్కసారి నీ మనసుకు ఎవరైనా దగ్గరైతే జీవితాంతం నీ మనసులో అలా ఉండిపోతారు. ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఈ గొడవలో పడి ఉపవాసాన్ని కూడా వదలలేదు. ముందలా కూర్చో. తిను దేవకి. ఏమండి? చెప్పు దేవకి. నా మనసేం బాగోలేదు, నాకు మీరు తినిపిస్తారా? అలాగే దేవకి, నీకు భోజనం తినిపిస్తే నాకు ఆనందమే. అసలైతే నువ్వు అడగకుండానే నేనే తినిపించాల్సింది. కానీ ఒక్క షరతు. ఏంటండి అది? మనం ఒకరికొకరు తినిపించుకుందామా?
సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని, సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని. ఈ సత్య ఏంటి ఇంకా కాల్ చేయడం లేదు? ఆ రాధా మనోహర్లని బయటికి గెంటేస్తున్నారు అని చెప్పింది, కానీ గెంటేసిన తర్వాత ఇంకా ఫోన్ చేయలేదు. అయినా వెళ్ళిపోమన్న వాళ్ళు మళ్ళీ బ్రతిమలాడి ఆపుతారా ఏంటి? బయటికి గెంటేసే ఉంటారు. రాధని బయటకు గెంటేశారా? మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందా? అబ్బా, వాళ్ళు వెళ్తున్న వీడియో తీయాల్సింది. మాడిపోయిన రాధమోహన్ చూసేదాన్ని. ఇంకాపండి మేడం, మనం అనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు. మాడిపోయింది ఆ రాధ మొహం కాదు, నా మొహం. ఏమైంది? ఏమవుతుంది మేడం, ఎప్పుడు జరిగేదే. మనం గొప్పగా ఊహించుకుని ప్లాన్ వేయడం, అది కాస్త తుస్సుమని మన పరువు తీయడం. ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. మన వ్యాపారాల కోసం, విద్యా సంస్థల కోసం వీళ్ళెంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమించారమ్మా. వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పు. ఇది మేడం జరిగింది. అమ్మ సైలెంట్ గా ఉంది, నానమ్మ పంతంతో ఉంది. ఈరోజు ఎలాగైనా ఆ రాధా వాళ్ళ బ్రతుకు బస్టాండ్ అవుతుంది అనుకున్నాను. అదేంటో విచిత్రంగా ఈరోజు మా నాన్న విజృంభించాడు. భార్య మీద ప్రేమతో అంటూ ఒకవైపు ఓదారుస్తూ, ఇటు నానమ్మని రాధా వాళ్ళు మన ఇంట్లో ఉండడానికి ఒప్పిస్తూ పెద్ద డ్రామా క్రియేట్ చేశాడు. ఆ మెలో డ్రామాలో ఇంట్లో వాళ్ళందరూ తడిచి ముద్దయిపోయారు. ఆ రాధా వాళ్ళని ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు. వాళ్ళు సరే, మరి నువ్వేం చేస్తున్నావు? ఎంత బతుకు బతికి ఒక అనామకురాలైన రాధని ఏం చేయలేకపోతున్నావు? కనీసం ఇంట్లో నుంచి బయట కూడా పంపించలేకపోతున్నావు. ఆ రాధ చూడ్డానికి అనామకురాల్లాగా అమాయకురాల్లా కనిపిస్తుంది, కానీ పెద్ద ఇంద్రజాలికురాలు మేడం. ఎవరినైనా ఇట్టే మాయ చేస్తుంది. ఆ రాధ వల్ల చివరికి నీతో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది. ఇదంతా నా కర్మ. మీరేమైనా అనుకోండి మేడం, నేను చెప్పింది మాత్రం నిజం. తనని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఆ నిజమైన గాయత్రిని తొందరలోనే తీసుకొస్తుంది అనిపిస్తుంది. అది జరిగిన రోజున ఈ భూమి మీద మిగిలేది ఆ రాధ గాని, ఈ భ్రమరాంబ గాని ఎవరైనా ఒక్కరే. అలాంటి పరిస్థితి రానివ్వను. అన్నిసార్లు అదృష్టం వాళ్ళని తప్పించలేదు. ఏదో ఒకరోజు అదృష్టం తిరగబడితే ఆ రాధ బొక్కబోర్లా పడుతుంది. నువ్వు జాగ్రత్త, నేను మళ్ళీ చేస్తాను.